నేనేదో నిన్ను ఆడించాలనో ఆట పట్టించాలనో ఇలా మాట్లాడడం లేదు. ఇప్పుడు నీ మీద ఒక ఒపీనియన్కి వచ్చి మాట్లాడుతున్నాను. కానీ నీకే నా ఫీలింగ్స్ ఏమీ అర్థం కావట్లేదు. సరే రమ్మా, నేను బయలుదేరుతాను. అవును రమ్మా, టాబ్లెట్లు వేసుకున్నావా? నేను వేసుకుంటానులేండి, మీరు వెళ్ళండి. నువ్వెప్పుడు ఇలానే అంటావు. ఉండు, నేను వెళ్ళి టాబ్లెట్లు తీసుకొస్తాను. రమా, ఇదిగో. మీరు బయలుదేరండి. సరే రమా, జాగ్రత్త. అలాగే. భగవంతుడా, నేను చనిపోయేలోపు అలాగే తన భర్తతో సుఖంగా కాపురం చేయాలని కోరుకున్నాను. నా ఆఖరి కోరిక తీర్చవయ్యా. ఎన్నో పాపాలు చేశాను. ఇంటి గర్భిణి అని కూడా చూడకుండా అలేకెరి మెడపట్టి బయటికి గెంటేశాను. నేను చేసిన పాపానికి నాకు సరైన శిక్ష వేశావయ్యా, సరైన శిక్ష వేశావు. ఇప్పుడు ఆ లేఖ్య సీడీ చూడగానే తన ముఖంలో రకరకాల ఎక్స్ప్రెషన్స్ మారిపోతుంటాయి. కోపం కట్టులు తెంచుకున్నట్టు, ఆవేశం అగ్నిలా మండినట్టు, కసి పెరుగుతున్నట్టు బాగా రగిలిపోతూ ఉంటుంది. ఇప్పుడు నా అంచనా కరెక్ట్ అయితే పిడుగుపడేంత వేగంగా, ఆకాశం దద్దరిల్లేంత గట్టిగా నీలాంబరి అనే పిలుపొస్తుంది. నీలాంబరి, 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 నీలాంబరి. ఇప్పుడు లోపలికెళ్ళి ఆవిడ ముఖంలోని ఉగ్ర రూపాన్ని చూడాలి. ఆ దృశ్యం చూడడానికి చాలా బాగుంటుంది. వెంటనే నేను వెళ్ళాలి.
వెళ్ళాలి. ఏంటి మేడం పిలిచారు? అసలు వాడేమనుకుంటున్నాడు? ఆ? ఈ అలేఖ్యనే మోసం చేస్తాడా? ఏమైంది మేడం? అసలు నా జీవితంలో నన్ను ఇంత ఘోరంగా ఎవరూ చీట్ చేయలేదు. నన్ను నన్ను చీట్ చేయడానికి ఆ రాస్కల్ కి ఎంత ధైర్యం! ఈ విషయం బయటపడ్డానికి నువ్వే కారణం నీలాంబరి. నువ్వు గాని ఈ సీడీ నాకు ఇవ్వకపోతే ఈ విషయం నాకు ఎప్పటికీ తెలిసేది కాదు. అసలు ఆ దుర్మార్గుడు నాలాంటి వాళ్ళని ఎంతమందిని మోసం చేస్తాడు? ఈ రోజు నన్ను మోసం చేశాడు, రేపు నిన్ను మోసం చేస్తాడు, ఆ తర్వాత ఇంకొకరిని మోసం చేస్తాడు. ఇక వాడి మోసాల్ని సాగనివ్వకూడదు. వాడిని నిలవన నరికేయాలి. ఈ అలేఖ్యని మోసం చేయడం అంటే వాడి చావుకి వాడే వీలునామా రాసుకున్నట్టు. నాకు చేసిన మోసానికి వాడిని వాడి షాప్ ని తగలబెట్టేస్తాను. షాప్ ఏంటి తగలబెట్టేయడం ఏంటి మేడం? అసలు మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు మేడం? ఇంకెవరి గురించి? నాకు డివిడి ప్లేయర్ అమ్మిన ఆ షాప్ వాడి గురించి. మధ్యలో వాడేం చేశాడు మేడం? మొన్న మన డివిడి ప్లేయర్ ని కొనడానికి కోటికి వెళ్ళినప్పుడు ఆ షాప్ వాడు ఏమన్నాడు? మేడం, ఈ డివిడి ప్లేయర్ లేటెస్ట్ మోడల్, 1 ఇయర్ దాకా ఎటువంటి ప్రాబ్లం రాదు, అలా వస్తే నా షాప్ ని తగలబెట్టుకోవచ్చు అని చెప్పాడు కదా. చెప్పాడు మేడం. కానీ ఇప్పుడు చూడు, ఆ డివిడి ప్లేయర్ పనిచేయడం లేదు. నువ్విచ్చిన సీడీని అందులో పెట్టాను కానీ వీడియో మాత్రం రావడం లేదు. మేడం, మీరిప్పటిదాకా మోసం చేశాడు, నిలువున నరికేయాలి, తగలబెట్టాలని మాట్లాడింది షాప్ వాడి గురించా? అవును, ఇంకెవరు అనుకున్నావు? అలేఖ్య, ఇంతసేపు నువ్వు కోపంతో, కసితో, ఆవేశంతో రగిలిపోతుంటే సీడీని చూసావేమో ఆ సూర్యనారాయణని చంపేయడానికి ప్రిపేర్ అవుతున్నావు అనుకున్నాను. కానీ మైండ్ దిమ్మ తిరిగేలా ట్విస్ట్ ఇచ్చావు. అయినా ఆఫ్టర్ ఆల్ డివిడి ప్లేయర్ వాడు నిన్ను మోసం చేశాడని నువ్వు ఇలా రియాక్ట్ అవుతుంటే ఇక ఆ సూర్యనారాయణ నీకు చేసిన మోసం తెలిస్తే నువ్వెలా ఫైర్ అయిపోతావో నాకు అర్థమవుతుంది. అయినా అసలు ఈ డివిడి ప్లేయర్ కొత్తదే కదా, ఏంటి ప్రాబ్లం? ఏంటి నీలాంబరి, చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏం లేదు మేడం, అసలు ప్రాబ్లం ఏంటా అని ఆలోచిస్తున్నాను. ఉండండి, నేను చూస్తాను. మేడం, ఈ సీడీని ఓపెన్ చేయక చాలా రోజులైనట్టుంది, అందుకే డస్ట్ పట్టింది. దీన్ని నీట్గా తుడిచి పెడితే వీడియో బాగా వస్తుంది మేడం. మేడం, ఇప్పుడు ఆన్ చేయండి. నీలంబరి, నేను కొద్దిసేపు తర్వాత చూస్తానులే గాని నువ్వు వెళ్ళి ఒక గ్లాస్ పాలు తీసుకురా. సరే మేడం, తీసుకొస్తాను. మేడం, మీరెప్పుడైనా మీ హస్బెండ్ గారి బెండు తీశారా? బెండు తీయడం ఏంటి? అదే మేడం, మీ లవ్ లో పడేశారా అని. ఓ అదా, ఆయన నా లవ్ లో ఎక్కడ పడాలి, నేనే ఆయన లవ్ లో పడిపోయాను. మరి మీరెప్పుడు ఆయన గారికి ఐ లవ్ యూ చెప్పలేదా? చెప్పలేదు. అదేంటి మేడం, ఇన్నాళ్ల మీ జీవితంలో ఐ లవ్ యూ అనే పదమే లేదా? పోనీ ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు చెప్పాలా? అయ్యో బాబోయ్, నాకు సిగ్గుగా ఉంది. శ్రీవారికి ఐ లవ్ యూ అని మెసేజ్ పెట్టడంలో సిగ్గేముంది మేడం?
ఇప్పుడు ఇవన్నీ అవసరమా నీలంబరి? నాకు మెసేజ్ పెట్టాలన్నా కూడా సిగ్గుగానే ఉంది. శ్రీవారికి ఐ లవ్ యూ అని మెసేజ్ పెట్టడంలో సిగ్గేముంది మేడం? పర్వాలేదు, పెట్టండి. అంతేనంటావా? అంతే మేడం. అయినా భార్యాభర్తల మధ్య ఈ మాత్రం సరదాలు సంతోషాలు లేకపోతే వాళ్ళ జీవితం ఐస్ లేని పుల్లలా తయారవుతుంది మేడం. సర్లే నువ్వు వెళ్ళు, నేనేదో ఒకటి చేస్తాను. అలాగే మేడం. ఆ, మేడం, ఆ సీడీ చూడడం మాత్రం మర్చిపోవద్దు. సరే చూస్తానులే, నువ్వు వెళ్ళు. Love you. Surya. ఏయ్, ఏదో మెసేజ్ వచ్చినట్టుందిరా. రేయ్, మీ అమ్మ మెసేజ్ పంపించిందిరా. ఉండు, ఏం పంపించిందో చూద్దాం. I love you. I love you. ఏమైంది డాడీ? మీ అమ్మ నాకు ఐ లవ్ యూ సూర్య అని మెసేజ్ పెట్టిందిరా. అయితే నువ్వు కూడా ఐ లవ్ యు అలెక్యా అని మెసేజ్ పెట్టు డాడీ. నాకు అలా మెసేజ్ పెట్టాలంటే ఏదోలా ఉందిరా. పోనీ అమ్మకు ఫోన్ చేసి ఐ లవ్ యు చెప్పు డాడీ. ఫోన్ చేసి ఐ లవ్ యూ చెప్పాలా? నాకెందుకు భయం వేస్తుందిరా. ఏం పర్లేదు డాడీ, చెప్పు. ఏదో నువ్వు నా పక్కనున్నావన్న ధైర్యంతో ఫోన్ చేస్తున్నాను, సరేనా? చెప్పు. రేయ్, మీ మమ్మీ ఏదో చెప్పమంటుందిరా. చెప్పే డాడీ. ఏం చెప్పమంటావురా? నీ మెసేజ్ వచ్చిందని చెప్పు. అలేఖ్యా, నువ్వు పంపిన మెసేజ్ అందింది. మరి నేను పంపిన మెసేజ్కి రిప్లై ఇవ్వవా? రేయ్, దానికి రిప్లై ఇమ్మని అడుగుతుందిరా. రిప్లై ఇచ్చే డాడీ. ఐ లవ్ యూ అలేఖ్యా. ఏంటో వినపడడం లేదు. మళ్ళీ ఇంకోసారి చెప్పు. ఐ లవ్ యూ అలేఖ్యా. ఇప్పుడు కూడా వినిపించలేదే. ఐ లవ్ యూ అలేఖ్యా. I love you too. రేయ్, మీ అమ్మ కూడా నాకు ఐ లవ్ యూ చెప్పిందిరా. సూర్య, బాబు ఏం చేస్తున్నాడు? ఇదిగో
నా పక్కనే బొమ్మలతో ఆడుకుంటున్నాడు. అయితే ఫోన్ ఒకసారి వాడి బుగ్గ మీద పెట్టు, నేను వాడికి ముద్దు పెడతాను. రేయ్, ఇదిగో మీ అమ్మ నీకు మాత్రమే ముద్దు పెడుతుందంట. మ్మ్. నువ్వు ముద్దు పెట్టగానే వాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇంకోసారి పెట్టవా? మ్మ్. అలిక్య, ఫోన్ వాడు బుగ్గ మీద పెట్టేలోపే నువ్వు నాకు ముద్దు పెట్టేశావు. నాకు తెలుసు, నేను కావాలనే పెట్టాను. నేను కూడా ముద్దు పెట్టనా? మ్మ్. సరే, నేను కళ్ళు మూసుకుంటున్నాను, పెట్టేస్తాను. కళ్ళు మూసుకోవాల్సింది నువ్వు కాదు, నేను. అవును కదూ, పెట్టేస్తున్నాను. తొందరగా ముద్దు పెట్టు. అమ్మా ఐశ్వర్య, అలీక్కిని సూర్య ఇంటికి తీసుకెళ్లేటప్పుడు సారీ తీసుకెళ్లాలి కదా. కింద సంతోషం ఆనందం అవన్నీ రెడీ చేస్తున్నారు. నువ్వు కూడా వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేయమ్మా. అలాగే ఆంటీ. నేను ఇప్పుడే వస్తాను. ఈవిడేంటి నాకు ఫోన్ చేసింది? హలో, చెప్పండమ్మా. ఏవే నీలాంబరి, అలీక్ ఏం చేస్తుంది? నాకు అర్థమైందమ్మా మీరెందుకు ఫోన్ చేశారో. సరే సరే, ముందు అలీక్ ఏం చేస్తుందో చెప్పు. అమ్మా, వాళ్ల వ్యవహారం చూస్తుంటే 24 గంటలు ఏకధాటిగా ఫోన్లో మాట్లాడి గిన్నీస్ బుక్ రికార్డులో ఎక్కేటట్టున్నారమ్మా. అంత డీప్ గా మాట్లాడుకుంటున్నారు. నిజమా? అవునమ్మా, నిన్న కాలేజీలో చూసుకుని ఈరోజు పార్క్లో ఐ లవ్ యూ చెప్పుకుని సినీమాక్స్ లో రొమాన్స్ చేసుకునే జంటలాగా చాలా ఫ్రెష్ గా వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారమ్మా. నీలాంబరి, ఎంత శుభవార్త చెప్పావే. నా బంగారు గాజు ఒకటి నీకు ఇచ్చేస్తాలే. చాలా థ్యాంక్స్ అమ్మా. నీలాంబరి, నువ్వు మాత్రం అలీక్ని డిస్టర్బ్ చేయొద్దు. ఉం? అలాగేనమ్మా. ఈవిడ మొగుడు కూడా ఎప్పుడో వెళ్ళిపోయాడు కదా పాపం. అది గుర్తుకు తెచ్చుకుని చాలా సంబరపడిపోతున్నట్టుంది. అమ్మా మధుర మీనాక్షి, ఇదంతా నీ దైవలేనమ్మా, నీ దైవలే. ఇంతకీ ఈవిడ గారు ఫోన్లో మాట్లాడుతున్నారా, సీడీ చూస్తున్నారా? ఏం చేస్తున్నావు అలిక్య? ఏదో మనకి సంబంధించిన సీడీ అని నీలంబ్రి ఒక సీడీ ఇచ్చింది, దాన్ని చూద్దాం అనుకుంటున్నాను. మనకు సంబంధించిన సీడీనా? ఏ సీడీ అది? ఏమో, ఎక్కడో కనిపించిందని నీలంబరి తెచ్చిచ్చింది, అది ఇప్పుడు చూడాలి. సరే, ఇంకేంటి విశేషాలు? అలిక్య, అలిక్య,
నేను నీకు తర్వాత ఫోన్ చేస్తాను. నీలంబరి, నువ్వు నాకు ఈ సీడీ చూపించి చాలా మంచి పని చేశావు. ఇలాంటి సమయంలో ఈ సీడీ చూపించి నాకు చాలా ఆనందాన్ని కలిగించావు. ఈ సీడీని చూడగానే నాలో ఎనర్జీ రెట్టింపైపోయింది. నిజంగా నీకు చాలా థ్యాంక్స్ నీలంబరి. నీలంబరి, ఈ సీడీని జాగ్రత్తగా తీసుకువెళ్ళి నా బ్యాగ్లో పెట్టు. నేను సూర్య అప్పుడప్పుడు ఈ సీడీని చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతాం. ఇదిగో, ఏంటి అలా చూస్తున్నావు? తొందరగా వెళ్ళు వెళ్ళు. అలాగే మేడం. నువ్వు సూసైడ్ చేసుకొని చచ్చిపో.